మొత్తానికి కేంద్రంలో ఒక జమిలీ ఎన్నికల చర్చ కొనసాగుతూ ఉంది. ఈ శీతాకాల సమావేశంలోనే జమిలీ ఎన్నికలపైన కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టబోతా ఉందన్నట్టుగా సమాచారం అంతా ఉంది. సో జమిలీ ఎన్నికలు ఏంటి, జమిలీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా వచ్చేటువంటి లాభం ఏంది, నష్టమేంది, జమిలీ ఎన్నికల్ని విపక్షాల్లోని కొన్ని పార్టీలు వద్దంటా ఉన్నాయి. సో ఎక్కువ పార్టీలేమో అవి నిర్వహించాలనేటువంటి మాట చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ పక్షాలు చెప్తా ఉన్నాయి. సో ఏంది జమిలీ ఎన్నికలు, జమిలీ ఎన్నికల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, అసలు ఈ జమిలీ ఎన్నికల వ్యవస్థ మనకు సెట్ అవుతుందా, ఈ అంశాలన్నింటినీ మనం ఒకసారి చూసుకుందాం. అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంది? జమిలీ ఎన్నికలు పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలు, ఈ మూడింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. ఈ మూడింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం దేశం మొత్తం అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఇవి నిర్వహించాలి. అయితే ఇక్కడ ప్రస్తుతం ఎట్లా జరుగుతుంది ఎన్నిక అంటే, పార్లమెంట్కి ఒకసారి ఆయా రాష్ట్రాల అధికారం గడువు ముగిసినప్పుడు మళ్ళీ అక్కడ, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాల మీద ఆధారపడి ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలి, వీటన్నిటినీ ఒకేసారి నిర్వహించాలి, ఈ దేశంలో ఒక్కసారి ఎన్నికలు జరగాలి, పదే జరగకూడదు అనేది జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం. తద్వారా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటుంది. ఇక పరిపాలన సమయం పైన ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేది సహజంగా చాలా మంది భావిస్తున్నటువంటి విషయం. దీంట్లో ఉన్న లోటుపాట్లను కూడా ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, ఇక్కడ పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు అంటే ఎంపీకి మనం ఒకసారి పోలింగ్ స్టేషన్లకు పోతే ఎంపీకి, ఎమ్మెల్యేకు, ఆ తర్వాత సర్పంచ్కు, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి అందరికి ఒకటేసారి ఓట్లు వేసి రావాలి. దీనివల్ల కొంతమందికి గుండె ఒకటేసారి ఇస్తారా, మరి తర్వాత ఇయ్యారంటే ఇయ్యరు, ఒకటేసారి వన్ టైమే ఉంటుంది. ఆ వన్ టైం ధర ఎంత అనేది ఇంకా దాని భవిష్యత్తును బట్టి తేలుద్దాం. సరే, ఇది ఎట్లా పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలు అన్నిటికి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల నిర్వహణ. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఇది జమిలీ ఎన్నికలు అన్నట్టు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు దేశంలో నిజంగా అవసరం ఉందా, అవసరం ఉంటే ఏ మేరకు అవసరం ఉంది? సో ఇప్పుడున్నటువంటి ఎన్నికల ద్వారా జరుగుతున్నటువంటిది ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికలు మన దగ్గర అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లో జరిగినాయి, డిసెంబర్ 3న జరిగినాయి కదా, డిసెంబర్ 3, 2023లో ఇవి జరిగినాయి, ఇవి పార్లమెంట్ ఎన్నికలు. ఆ తర్వాత జూన్లో జరిగినాయి అనుకుంటే, ఇవి జూనా మేనా. పార్లమెంట్ ఎన్నికలు ఇంకొక 6 నెలల తర్వాత, 6 నెలల తర్వాత పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు జరిగినాయి. అయితే ఇక్కడ ఈ డిసెంబర్లో జరిగినటువంటి ఈ ఎన్నికల సమయంలో ఓ 2 నెలలు ఎన్నికల కోడ్, ఇక్కడ ఓ 2 నెలలు ఎన్నికల కోడ్, ఇట్లా దాదాపు ఏడాదిలో ఒక 4 నెలల పాటు ఎన్నికల కోడ్ పేరుతో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా, అంటే నాయకులు చేయాలనుకుంటే 2 నెలలే ఉన్నాయి, చేయాలనుకుంటే మిగతా నెలల్లో చేయొచ్చు కానీ, సో ఇవి అధికారికంగా ఎన్నికల కోడ్లు అడ్డం వచ్చేటువంటి కార్యక్రమం. రెండోది ఏంటంటే, రాజకీయ పార్టీలు ప్రతి వ్యూహాలు 6 నెలల నుంచి రచిస్తూ ఉంటాయి, 6 నెలలు ఏడాది నుంచి రచిస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్లా పార్టీలన్నీ తమ గెలుపుల కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి, ప్రజల కోసం పనిచేయట్లేదు అనేది ఒక మాట. ఇక్కడ డిసెంబర్లో ఓటర్కు ఏది ఓపెన్గా డిసెంబర్లో ఓట్లు కొనడం కోసం ఖర్చు పెట్టే పార్టీ మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఓట్లు కొనడం కోసం ఖర్చు పెట్టాలి. తద్వారా వీళ్ళు అక్కడో ఇక్కడో డబ్బు సమకూర్చుకునేటువంటి సందర్భంలో వాళ్ళ కాంట్రాక్ట్లో మన్నో మషాడమో ఇచ్చి ఇట్లా వ్యవస్థ నాశనం అవుతుంది అనేది ఈ ఎన్నికల ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల విధానంలో జరుగుతూ ఉంది. అయితే ఇక
నిజంగా జమిలీ ఎన్నికలే నిర్వహించడం అనుకుందాం. జమిలీ ఎన్నికలే పెడితే ఇది ప్రజలు మెజారిటీ ప్రజలైతే వద్దనే అంటారు. అవును, ఎందుకంటే కనీసం 6 నెలలకు ఏడాదికి వచ్చి ముఖం చూసేటువంటి నాయకుడు ఉంటాడు. కనీసం పట్టించుకోరే. లేకపోతే 5 ఏళ్లకు ఒకసారి జరిగితే 5 ఏళ్లకు ఒకసారి జరిగితే ఒక్కసారే నాయకుడు కనిపిస్తాడు, ఇక మళ్ళీ కనిపించడు, మమ్మల్ని పట్టించుకోడు అనేటువంటి భయాందోళనలు ప్రజల్లో ఉన్నాయి. కనిపించకుండా ఏం చేయలేము ఇక 5 ఏళ్ళ దాకా. 5 ఏళ్లకు ఒకసారి కనిపిస్తాడు. రెండోది, నాయకునికి ప్రజలకు మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. ఎస్, అప్పుడప్పుడు ఎన్నికలు ఉంటే అట్లా కలుస్తుంటాడు, తర్వాత వస్తుంటాడు, పోతుంటాడు. ఇక ఇది చూడాలి, స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు అని పోతుంటాడు. ఇక అదేం లేనప్పుడు ఒకటేసారి ఉంటే కథం అయిపోయింది, ఇక సంబంధాలు దెబ్బతింటాయి. మూడో అంశం ఏందనంటే ఏమన్నా ఇచ్చిపుచ్చుకుంటున్నా ఇక 5 ఏళ్ల నాడే 4 విడతల్లో వస్తుండే, ఇప్పుడేమో 3-4 మాటలు అంతుండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఇక ఆ సంబంధం గురించి రాయాల్సిన పని లేదు. ఇంకొక బలమైనటువంటి కారణం ఏంటంటే 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి జరుగుతుందా జరగదా అనేది పక్కకు పెడితే ఒకవేళ అవిశ్వాసం పెట్టి తీసేసిరు అనుకుందాం. సపోజ్ ఒక సర్పంచ్ని కలెక్టర్ గారు ఆయన పదవి నుంచి దించేసారు, ఉప సర్పంచ్ని పెడతారు. సపోజ్ ఎవరన్నా ఎమ్మెల్యేనో ఎంపీయో మరణిస్తాడు, అప్పుడైతే ఎన్నిక రావాల్సిందే. 6 నెలల లోపలనే ఎన్నిక నిర్వహించుకోవాలి. అయితే ఇక్కడ అనేకమైనటువంటి చిక్కులు ఉన్నాయి. ఇవి ఈ మన దేశానికి సరిపడేటువంటి జమిలీ ఎన్నికలు అయితే కావు. ఇవి అధ్యక్ష తరహా పార్లమెంటరీ వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పనికొస్తుంది అధ్యక్ష తరహా. మనదేమో ప్రధానమంత్రి సిస్టంలో ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో అధ్యక్షుడు సూపర్ పవర్, మన దగ్గర ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఏమో మీ అందరికి తెలిసిందే రబ్బర్ స్టాంప్ అని మన పుస్తకాల్లో. ప్రెసిడెంట్ కి అమెరికా ప్రజలు డైరెక్ట్ గా ఓటేస్తారు. డైరెక్ట్. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏమొచ్చి పడ్డదంటే జమిలీ ఎన్నికలు జరగాలంటే దాదాపుగా ఇవేంటి అంటే 2 జరగాల. ఏది 83, 172 రాజ్యాంగ సవరణలు జరగాల. దాన్ని 2/3 వంతు వాళ్ళ సభ్యులు ఆమోదించాలి. 83, 172 ఈ 2 రాజ్యాంగ సవరణలు జరగాల. ఇది జరగాలంటే అంత ఈజీ లెక్క కాదు. మళ్ళా ఇది జరగాలంటే అంత ఈజీ కాదు. ఇందులో 2/3 మెజార్టీ కూడా అవసరం కొన్ని సవరణలు. 2/3 మెజార్టీ నీకు ఏది ఈ ఉభయ సభల్లో అంత ఈజీగా వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలను మెప్పించే క్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దిశగా అడుగులేస్తూ ఉంది. సో ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొన్ని పక్షాలు కూడా, శివసేన లాంటి పక్షాలు కూడా జమిలీ ఎన్నికల వైపు మొగ్గు చూపినాయి. సో ఈ నేపథ్యంలో మరి 2/3 మెజార్టీ సాధించి మెజారిటీ అసెంబ్లీలు మొత్తం 29 రాష్ట్రాలు కదా, 29 స్టేట్లలో మెజారిటీ స్టేట్లు ఒప్పుకోవాలి. ఇవన్నీ ఒప్పుకుంటే ఇదంతా సజావుగా జరిగితే జమిలీ ఎన్నికలు జరుగుతాయి. ఈ జమిలీ ఎన్నికల ద్వారా ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల విధానం చూద్దాం. ఇప్పుడు జార్ఖండ్లో మొన్న ఎన్నికలు జరిగినాయి. జార్ఖండ్ ఎన్నికల్ని 2 దఫాలుగా నిర్వహించారు. మహారాష్ట్ర ఎన్నికల్ని ఒకసారి నిర్వహించారు. ఇట్లా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు 2-3 దఫాలు, ఉత్తరప్రదేశ్లో అయితే 4-5 దఫాలుగా నిర్వహించారు, 6-7 దఫాలుగా. సో ఇట్లా ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారంటే మన దగ్గర సరిపడా ఎన్నికలు నిర్వహించడానికి సరిపడా సామర్థ్యం లేదు, ఈవీఎంలు లేవు, సిబ్బంది లేరు అనేది ప్రధానమైనటువంటి మాట. మరి ఇప్పుడు ఇంత టెక్నాలజీలోనే మనం ఒకసారి ఎన్నికలు నిర్వహించలేనటువంటి పరిస్థితిలో ఉంటే జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే పోలింగ్ సెంటర్లో ఒక 20 మంది పోటీ చేస్తే 2 ఈవీఎంలు పార్లమెంటుకు, 3 ఈవీఎంలు దీనికి, ఇవన్నీ పెట్టుకుంటూ వస్తే ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? ఎన్నికల సంఘం దగ్గర అంత స్ట్రెంగ్త్ ఉందా? సరిపోతారా? లేకపోతే బ్యాలెట్ విధానంలో పోతారా? బ్యాలెట్ విధానంలో పోతే చాలా విపక్షాలు కూడా అడుగుతా ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో 2వ గ్రామం తీర్మానం చేసింది, మా తాన ఏ ఎన్నికలు జరిగినా బ్యాలెట్ విధానంలో చేయాలని చెప్పి గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది మహారాష్ట్రలో. సో ఈ నేపథ్యంలో
జమిలీ ఎన్నికల నిర్వహణ అనేది అంత ఈజీ కార్యక్రమం అయితే కాదు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా ఇప్పుడు దీనిపైన రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ వేసిరు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ వేసిండ్రు అధ్యక్షతన. ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ కమిటీని మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ తయారవుతుంది. ఈ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడితే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒకటి దానిపైన వేసి అప్పుడు అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించి ఆ తర్వాత వచ్చే సమావేశాలు బడ్జెట్ సమావేశాల్లో కనుక ఈ బిల్ పాస్ అయ్యేటువంటి అవకాశం. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే ఏం జరుగుతుంది? జమిలీ ఎన్నికలు వస్తే ఇప్పుడున్నటువంటి లోక్సభ పదవీ కాలం 2029 వరకు ఉంది. అంతేగా 28 వరకు 28 వరకు ఉంది. మనకి 8 వరకు ఉంది, వాళ్ళకు 9 వరకు ఉంది. ఏపీ వాళ్ళకు మనకి 28 వరకు. లోక్సభ నేను అనేది ఎంపీ లోక్సభ ఓకే 2029 వరకు ఉంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీది 2028 వరకు ఉంది. తెలంగాణ అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ 2028 వరకు ఉంది. నేనేం రాసినా 98 రాసినా 28 వరకు ఉంది. 2028 వరకు ఉంది. ఇట్లా ఇప్పుడు జార్ఖండ్కు జరిగినాయి మొన్న ఎన్నికలు. జార్ఖండ్కు జరిగిన వాళ్ళకి ఇంకెక్కువ ఉంది, మహారాష్ట్ర వాళ్ళకి ఎక్కువ ఉంది. ఇట్లా వివిధ రాష్ట్రాలు. అయితే ఈ ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే నిజంగా జమిలీ ఎన్నికలే నిర్వహిస్తే ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు 2029 రోజన్న రావచ్చు, లేదు అనంటే పార్లమెంట్ ఎన్నికలే 2028 రావచ్చు, 2027లో కూడా రావచ్చు. ఎందుకంటే 2027లో ఎందుకు ఎన్నికలు రావచ్చు అనంటే 2026లో నియోజకవర్గాల పునర్విభజన ఉంది. నియోజకవర్గాల పునర్విభజన ఉంది. ఈ నియోజకవర్గాల పునర్విభజన ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో 153 అసెంబ్లీ స్థానాలు కావాలా. అంటే 17 పార్లమెంట్లు ఉన్నాయి కదా, 17 పార్లమెంట్లోకి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 2 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండలో 12 స్థానాలు ఉన్నాయి కదా, అప్పుడు 16 స్థానాలు అవుతాయి. 16 అసెంబ్లీ స్థానాలు అవుతాయి ఉమ్మడి నల్గొండలో. సో ఇట్లా ఈ ప్రాతిపదికన విభజన జరిగేది ఉంది. కాబట్టి 2026లో విభజన జరిగితే 27లో ఎన్నికలైనా జరగవచ్చు, లేదా పార్లమెంటు ముగిసే సమయానికి మిగతా రాష్ట్రాలన్నింటినీ కూడా రద్దు చేసి పార్లమెంటుతో పాటు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలు జరిగితే ఇది, జమిలీ ఎన్నికలు జరగకపోతే యథాతథంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా మహారాష్ట్ర తర్వాత ఇతర ప్రాంతాల్లో బ్యాలెట్ ఓటింగ్ పైన డిమాండ్లు పైకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఊరే ఏకగ్రీవ తీర్మానం చేసింది, ఏకగ్రీవంగా ధర్నాకే కూర్చున్నది. సో అట్లా ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో సో చాలా మంది కూడా ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి జమిలీని మళ్ళీ తెరపైకి తెచ్చింది భారతీయ జనతా పార్టీ అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి జమిలీ ఎన్నికలు రావాలా వద్దా, మీ అభిప్రాయం ఏంది? మళ్ళీ ఇంకో కారణం ఏం చెప్తున్నారంటే ఎన్నికల ఖర్చు అవుతుంది, ఎక్కువ అవుతుంది, ఎన్నికల 3 సార్లు అవుతుంది, 2 ఎన్నికల ఖర్చు ఒకటేసారి అయిపోతే ఖతం అయిపోతుంది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎన్నికల ఖర్చు పక్కకు పెడితే లక్షల కోట్లు ఒక్కొక్కటి వేసి పడేస్తారు. అది విషయం తేలాలి కదా. ఫస్ట్ వేల కోట్లు లక్షల కోట్లు వేస్తారు, అది తేలాలి కదా.
మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సోదరులారా. జమిలీ ఎన్నికలు వస్తే మోడీ దేశ ప్రజలను జుమ్లా చేస్తుండు, జీడిపి గురించి చేను పక్కదో పట్టిస్తుండు అని చెప్పి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అట్లా చెప్పాల్సింది ఉంటే చెప్పండి. జమిలీ ఎన్నికలు రావాలా వద్దా, మీ అభిప్రాయం ఏంది తెలియజేయండి. 1% మందికి సొంత ఇల్లు లేదు పద్మశాలీలకు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆడ కోరుట్ల కాడ సభ పెడితిరి, ఆ సభకు మళ్ళా కంటిన్యూషన్ సభ మీరు మర్చిపోతారు. ఓ మిత్రుడు అడుగుతా ఉన్నారు, మిగతా భూపాలపల్లి ఇక్కడ ఇవి ఎప్పుడు పెడతా ఉన్నారు బీసీ గర్జన సభలు అంటే. సో ఫస్ట్ నల్గొండ సభ ఉంది, నల్గొండ సభ అయిపోయిన తర్వాత నల్గొండ కాడ గ్రౌండ్ ప్రాబ్లం ఉంది. అది క్రికెట్ టోర్నమెంట్కి తీసుకురట, మరి అది 29కా లేకపోతే వచ్చే నెల 5కా అనేది డిసైడ్ అవుతా ఉంది. సో అదొకటి అయిపోయిన తర్వాత మిగతా చోట్ల పెడదాం. జమిలీ వద్దు బ్యాలెట్ ముద్దు అని చెప్పి అంటున్నారు. రాష్ట్ర 119 నియోజక ప్రతి ఎమ్మెల్యేకి జేఏసీ తరఫున వినతి పత్రాలు ఇచ్చాం. మా ఆర్టిజన్ మీ ఆర్టిజన్లు నాకు ఇచ్చినటువంటి దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి సమర్పించడం జరిగింది మండల్లో. వికారాబాద్ బీసీ జనాభా కూడా అన్ని చెప్తాం సోదరులారా. ఈ ఒకసారి ప్రజాభవన్కి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారిని కలవండి ఒకసారి. జమిలీ వస్తే బీజేపీ వస్తుంది ఈవీఎంతో అని చెప్పారు. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని న్యూస్లో ప్రతిబింబించేలా కామెంట్ కానీ ఆ తర్వాత ఈ పోల్లో కానీ పాల్గొనాలని చెప్పి మీ అందరికీ. జమిలీ ఎన్నికలు ఉండాలి కానీ అది జరిగే పని కాదని చెప్పి రాజు బానోజ్ చెప్తున్నటువంటి మాట. స్వామి జోగు బాగున్నావా ముంబై నుండి. ఎలక్షన్లకు ఖర్చు పెట్టని పరిస్థితిలో భారతదేశం గవర్నమెంట్ ఉన్నదా? విచ్చలవిడిగా ఎలక్షన్లో డబ్బులు పంచిపెడితే అవి ఏమవుతున్నాయి? ఇది కరెక్ట్ కాదు. మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ వ్యవస్థ గురించి మాట్లాడు అని చెప్పిన అన్న. మైనార్టీ గురించి చెప్పండి. మొన్న హిందూపూర్లో బీసీ గర్జన పెట్టండి. హిందూపూర్ అంటే ఆంధ్ర, అనంతపూర్లో కదా. తెలంగాణ కంప్లీట్ కానీ మహారాష్ట్ర బీజేపీ అన్ని సీట్స్ వచ్చే ఛాన్సే లేదు. ఈవీఎం మహిమనే. మహారాష్ట్రలో బీజేపీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే మహారాష్ట్రలో అన్ని వస్తాయని, హర్యానాలో కూడా మళ్ళీ వస్తుందని. నిరంతరం ప్రజల మైండ్ సెట్ మార్చేందుకు ఇవన్నీ చేస్తుంటారు పాలకులు అని చెప్పి అభిప్రాయపడతా ఉన్నారు. ఎస్ వీ నీడ్ అన్నయ్య అని చెప్పి చెప్తా ఉన్నారు మహారాష్ట్రలో. సో మీ అభిప్రాయాన్ని క్లుప్తంగా తెలియజేయచ్చు, ఓట్ల రూపంలో తెలియజేయచ్చు, కామెంట్ రూపంలో తెలియజేస్తూ దయచేసి ఖచ్చితంగా ఇటువంటి దాంట్లో పార్టిసిపేట్ కావాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ పోలింగ్ చూసిన తర్వాత మిగతా చూద్దాం. జమిలీ ఎన్నికలు రావాలా వద్దా, ఇప్పటి విధానంలోనే విడివిడిగా ఉండాలా అంటే ఒకసారి పోల్ చూద్దాం. జమిలీ ఎన్నికలు రావాలి అని చెప్పి 59% మంది అంటే ఇప్పట్లాగే విడివిడిగా జరగాలి ఎన్నికలని 41% మంది అభిప్రాయపడతా ఉన్నారు. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.